వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మన గ్రామ దేవత శ్రీ స్వేచ్ఛావతి తల్లి ఆలయంలో ఈరోజు స్వేచ్ఛావతి కమిటీ మెంబర్స్ అందరూ కూడా లక్ష దీప ఆరాధన చేపట్టారు. ఈరోజు నిజంగా భక్తులందరూ కూడా నిజంగానే పూర్తి స్థాయిలో శివయ్య పైన ఉన్న భక్తితో అందరూ వచ్చి ఆ దీపాలు వెలిగించడం జరుగుతుంది. చాలా ఘనంగా ఈ కార్యక్రమం బాగా చేస్తున్నారు. నమస్కారం, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇచ్చాపురంలో స్వేచ్ఛావతి అమ్మవారి ప్రాంగణంలో ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని లక్ష దీపాలతో మొత్తం గుడి మొత్తం కూడా 1,000,000 దీపాలు వెలిగేంత ఆనందంతో అందరూ ఉత్సాహంగా ఈ వేడుక అనేది జరుపుకుంటున్నారు. ఇచ్చాపురం నలుమూలల నుంచి మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం మీద అందరూ రావటం, ఆనందంగా పాల్పంచుకోవడం చక్కగా ఒక ఉత్సవంలో జరుగుతుంది. కార్తీక పౌర్ణమి చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అందరూ కూడా ఆనందంగా మనం ఇలాగా ఒక దగ్గరికి చేరుకొని చక్కగా ఒక వేడుకలాగా చేసుకోవాలని మళ్ళీ ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. స్వేచ్ఛావతి నమః. ఇచ్చాపురం గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వేచ్ఛావతి కోయిల్లో ఉన్నటువంటి 9 ఉపాలయాల్లో కొలువైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా ఈ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఇద్దరు కూడా శివకేశ్వరులు ఇద్దరు కూడా కొలువైనటువంటి ఏకైక ప్రదేశము ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఈ స్వేచ్ఛావతి వారి కోయిల్లో. కాబట్టి ఆ సందర్భంగా కార్తీక మాసంలో దీపం వేసినటువంటిది చాలా గొప్పైన విషయం. ఎందుకంటే కార్తీక దామోదరాయ నమః అంటే శివకేశ్వరు కూడా భేదం లేకుండా చెప్పేటువంటి ఏకైక మాసం ఏది ఉన్నదంటే అది కేవలం కార్తీక మాసమే. కార్తీక ఏకాదశి, అదేవిధంగా కార్తీక ద్వాదశి, పౌర్ణమి, ఈ 3 కూడా పౌర్ణమి అనేటువంటిది శివకేశవులకి అమ్మవారికి కూడా 3 కలిగినటువంటి ఉత్తమమైన రోజు. కాబట్టి ఈ రోజు అనేటువంటిది కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించినా కూడా 1,000,000 జన్మల పాపం అనేటివి పోతుంది. అంతేకాకుండా గర్జనమే కాకుండా ఈ జన్మలో కూడా పాపం తొలగిపోయి యమ బాధ, యమకింకర బాధ, యమ పాస బాధ కూడా పోయి అపమృత్యు భయబాధలు కూడా పోయి అందరూ కూడా సుఖశాంతులతో జీవించడం జరుగుతుంది. కాబట్టి కార్తీక ప్రాశస్త్యం అంటే గొప్పది. అటువంటి ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజున వెలిగించి ఒక దీపాన్ని వెలిగించడం అనేటువంటిది అనంతకోటి పుణ్య ఫలిస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ రోజున కార్తీక మాసంలో పౌర్ణమి కాబట్టి ఈరోజు సామూహికంగా దీపోత్సవం అనేటువంటిది స్వేచ్ఛావతి వారి కోయిల్లో మన స్వేచ్ఛావతి ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మొదట గణపతి పూజ జరిగింది. తర్వాత శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి, ఆ తర్వాత అమ్మవారికి అయినటువంటి అర్చన జరుగుతున్నది. ఆ తర్వాత లింగానికి పెట్టినట్టు పార్థివలింగము, ఆ పార్థివలింగం అభిషేకం చేసిన తర్వాత అది శివుడికి అయినటువంటి అర్చన జరుగుతుంది. అర్చన జరిగిన తర్వాత అందరూ కూడా ప్రసాదాలు తీసుకొని ఇక్కడి నుంచి ఈ గొప్ప విషయాన్ని అందరూ వీక్షిస్తారని. ఎందుకంటే కార్తీక మాసంలో దీపం వెలిగించడం గొప్పది. అలాంటిది కొన్ని వేల దీపాలు అనేవి వెలిగించడం వలన ఆ దర్శన భాగ్యం చేసినా కూడా చాలా గొప్పైన విషయం. మనం వెలిగించినా వెలిగించకపోయినా అది చూసినంత మాత్రాన, ఆ నామం విన్నంత మాత్రాన శివుడి యొక్క అనుగ్రహము, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తి కావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షించండి. అదేవిధంగా ఈ కార్యక్రమం చూసిన వారికి కూడా అందరూ కూడా ఆ శివకేశ్వర అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చెప్పడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.